దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నారుగా. మీరు ఎస్తేరు గ్రంథం వింటూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె జీవితంలో దేవుని అదృశ్య హస్తం ఆమెను ఏ విధంగా నడిపించిందో చూచినప్పుడు మనకు ఏమనిపిస్తోంది? ఆయన కృప ఎంతో గంభీరమైనది. దేవుడు తన బిడ్డలను శిక్షించినా ప్రేమతో దండిస్తాడు. ముందుగా ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం సంగ్రహంగా వినండి. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరములు గల మా పరమతండ్రి, మీ నామ ఘనత నిమిత్తమై ప్రసారము చేయబడుతున్న కార్యక్రమాలను మా శ్రోతల ఆత్మల నిమిత్తము ఆశీర్వదించండి. మా శ్రోతలు మీ వాక్యాశీర్వాదములు సమృద్ధిగా పొందినట్లు వారికి విధేయత గల మనస్సు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఆ రాత్రికి రాజుకు నిద్ర పట్టలేదు. రాజ్యపు సమాచార గ్రంథం తెప్పించుకుని చదివించుకున్నాడు. అందులో రాయబడి ఉన్న ఒక ముఖ్య వార్త, బిక్తాను, తెరెషు అనే 2 ద్వారపాలకులు, రాజుగారి కొలువులో ఉన్న 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి ప్రయత్నించారు. ఈ సంగతి మొర్దెకై పసికట్టి రాజుగారికి తెలియచేశాడు. రాజు అడిగాడు, మొర్దెకైకి దీనికి గాను ఏమైనా పారితోషికం ఇవ్వబడిందా? అతనికి సన్మానమేదైనా చేయబడిందా? ఏమీ జరగలేదు అన్నారు వారు. అప్పుడే హామాను రాజనగరు ఆవరణంలోకి వచ్చాడు. తాను ఒక ఉరికొయ్య చేయించిన వాడై దానిమీద మొర్దెకైని ఉరితీయించే ప్రయత్నంలో ఉన్నాడు. హామాను రాజు ఎదుటికి ప్రవేశపెట్టబడ్డాడు. రాజే మొదట హామానుతో మాట్లాడుతూ అన్నాడు, రాజు ఎవరినైనా ఘనపరచాలని కోరితే ఎలా సన్మానం చేస్తే బాగుంటుంది? హామాను తనలో తాను అనుకున్నాడు, రాజు నన్నుగాక ఎవరిని ఘనపరచగోరుతాడు? హామాను రాజుతో అన్నాడు, రాజు ఘనపరచనపేక్షించేవానికి చేయదగినది ఏమనగా, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు ధరించే రాజవస్త్రాలను, రాజు తన తల మీద ఉంచుకునే రాజకిరీటాన్ని ఒకడు తీసుకొని రాగా, ఘనులైన రాజుగారి అధిపతులలో ఒకడు ఆ వస్త్రాలను, ఆ గుర్రాలను పట్టుకుని రాజు ఘనపరచనపేక్షించేవానికి ఆ వస్త్రాలు ధరింపచేసి ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో అతణ్ణి నడిపిస్తూ, రాజు ఘనపరచనపేక్షించేవానికి ఈ ప్రకారముగా చేయటం మంచిది అంటూ ముందర చాటించాలి. అందుకు రాజన్నాడు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రాలను, ఆ గుర్రాలను తీసుకొని రాజు గుమ్మము వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగే చెయ్యి. నీవు చెప్పిన దానిలో ఒక్కటి విడువక అంతా చెయ్యి. ఇది నా ఆజ్ఞ. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రమును, గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రాలను ధరింపచేసి ఆ గుర్రము మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో అతణ్ణి నడిపిస్తూ, రాజు ఘనపరచనపేక్షించేవానికి ఈ ప్రకారమే చేయటం తగినది అని అతని ముందర చాటించాడు. తరువాత మొర్దెకై రాజుగుమ్మము దగ్గరికి వచ్చాడు. అయితే హామాను తల కప్పుకొని దుఃఖిస్తూ తన ఇంటికి త్వరగా వెళ్లిపోయాడు. హామాను తనకు సంభవించిందంతా తన భార్య అయిన జెరెషుకు, తన స్నేహితులందరికీ తెలుపగా, అతని వద్ద ఉన్న జ్ఞానులు అతని భార్య అయిన జెరెషు అన్నారు, ఎవనిచేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. అతని చేత అవశ్యముగా చెడిపోతావు. ఇంకా వారు మాట్లాడుతూ ఉండగా రాజభటులైన నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానును త్వరపెట్టారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి ఎస్తేరు జీవితం కొత్త మలుపు తిరిగింది. రాజుగారికి నిద్ర పట్టనప్పుడు గత చరిత్రలోని విశేషాలు చదివి వినిపించడం పరిపాటి. ఈ సంఘటనలన్నీ దేవుని సంకల్ప సిద్ధికి ఈ విధంగా సమకూడి జరుగుతున్నాయి. మొర్దెకై ఆ మధ్య ఒక రోజున రాజసేవకులలో ప్రవర్తిల్లే కుట్రను పసికట్టాడు. వెంటనే ఈ రహస్యం రాజుగారికి చేరవేశాడు. ఈ విధంగా రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు. రాజ్యంలో ఇలాంటి హత్యా ప్రయత్నాలు, కుట్రలు పారసీక రాజ్యాలలో మామూలే.
మొర్దెకై తన పెంపుడు కూతుడైన ఎస్తేరుకు ఈ సమాచారం అందించాడు. ఎస్తేరు రాజుగారి చెవిలో ఈ వార్త పడేసింది. రాజ్యవృత్తాంతాల గ్రంథంలో ఈ సంగతులన్నీ రాసిపెట్టి ఉంచారు. రాజు వింటూ కొడుతున్నాడు. ఈ వార్త వినడంతోటే రాజుకు ఉద్రేకం కలిగింది. పడుకున్నవాడల్లా రాజు గభాలన లేచి కూర్చున్నాడు. ఆగాగు, ఏం చదివావు? మొర్దెకై మా ప్రాణం కాపాడి గొప్ప మేలు చేశాడు, అవునా? మరైతే ఈ మొర్దెకైకి సన్మానం చేశారా లేదా? చదువు, మళ్లీ చదువు అన్నాడు రాజు. చదువుతున్న రాజోద్యోగి మళ్ళా జాగ్రత్తగా చూచి చెప్పాడు, లేదు మహారాజా, మొర్దెకైకి ఎట్టి సత్కారము ఎవరూ చేసి ఉండలేదు. అలాగా? నా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని సన్మానించాలి, అతనికి గొప్ప బహుమానమివ్వాలి. ఈ విధంగా రాజు మాట్లాడుతూ ఉండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరో కాదు, హామానే ఏదో పని మీద వచ్చాడు. ఏం పని? మొర్దెకైకి ఉరిశిక్ష విధించడానికి రాజుగారి చేత శాసనం చేయించాలి. రాజుగారికి ఆ రాత్రి నిద్ర పట్టలేదన్నాము. అలాగే హామానుకు కూడా నిద్ర పట్టలేదు. మొర్దెకైకి సన్మానం చెయ్యాలని రాజుగారు అనుకుంటున్నారు. ఆ మొర్దెకైనే ఉరి తీయడానికి ఉరికొయ్య సిద్ధం చేసుకుని వచ్చాడు హామాను. చూడండి, ఈ సంఘటన ఎలా దేవుడు సమకూడి జరగనిచ్చాడో చూస్తే దేవుని మహాజ్ఞానానికి మనకు ఆశ్చర్యం కలుగక మానదు. దేవుని క్రీనీడలో ఈ సంఘటనలు ఒకదాని వెంబడి ఒకటి జరుగుతున్నాయి. దేవుడే తన అదృశ్య హస్తంతో అలా జరిగిస్తున్నాడని గ్రహించాలి. రాజు తాను మాట్లాడబోయే అంశమేదో చెప్పకుండానే ఒక సాధారణ న్యాయాన్ని గురించి ప్రశ్న అడుగుతున్నాడు. మనకు మేలు చేసిన వానికి చేయదగిన ఘన సన్మానమేమిటి? హామాన్ అనుకున్నాడు, ఈ సన్మానం నాకే కలగబోతోంది. అందుకే ఈ ఘన సన్మాన విధానం రాజుగారికి చెబుతున్నాడు. అసలు హామాను రాజునే ప్రక్కకు నెట్టివేసి ఆ సింహాసనాన్ని తానే ఆక్రమించుకోవాలని ఎంతో తహతహ చెందుతున్నాడు. రాజుగారి గుర్రం మీద ఎక్కాలి, రాజకిరీటం తన తలపై ధరించుకోవాలి అనే ఆశ అతనిలో ఉరకలేస్తూ ఉంది. ఈ సన్మానం తనకే అనుకుంటున్నాడు హామాను. మొర్దెకైకి రాజు సన్మానం చేస్తాడని హామాను కలలో కూడా అనుకొని ఉండడు. రాజుగారు మొర్దెకై పేరు చెప్పగానే హామాను ఉలిక్కిపడ్డాడు. హామాను మొర్దెకైని ఎంతో ద్వేషించాడు. అతన్నే కాదు, అతని జాతినంతా నిర్మూలం చెయ్యాలని కుట్రాలోచన చేస్తున్నాడు. మొర్దెకైని ఊరేగించటం కాదు, అతడిని ఉరికంబం ఎక్కించాలి అని ఉంది హామానుకు. ఇంకేముంది, మొర్దెకైకి ఘన సన్మానం జరిగింది. హామాను విషాదవదనంతో ముఖం కప్పుకొని ఇంటికి వెళ్లిపోయాడు. అపవాదికి అపజయం, సిగ్గు. యేసు ప్రభువుకు జయం, దిగ్విజయం. హామాను భార్య అంది, నేను చెప్పలేదా, యూదులతో పెట్టుకుంటే నీవు గెలవలేవు. హామాను జీవితంలో అదే ఆఖరు రోజు. కథ వేగం పుంజుకుంటోంది. ఇంతలో తలుపు తట్టిన చప్పుడు. రాజభటులు అంటున్నారు, హామానుగారు, రాణిగారి విందుకు వేళ అయింది, తమరిని వెంటనే వచ్చేయమంటున్నారు. హామానుకు ఈ విందు విషయంలో ఇంతవరకు ఎంతో ఉత్సాహం, ఇప్పుడు నీరసం వచ్చేసింది. విందుకు కొంచెం ఆలస్యంగా వెడుతున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విస్తార కృప, తండ్రి అయిన దేవుని అపార ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసానుభూతి మీకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.